ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. భయ్య రేవ్ పార్టీ న్యూస్ చూసా? చూశాను. ఇప్పుడు దాకా అదే చూస్తున్నా, మీరు వచ్చి అడుగుతున్నారా? హ్యామ నిన్న పెట్టిన వీడియో తర్వాత పోలీసులు మళ్ళీ దానికి సంబంధించిన ఫోటో పెట్టారు. సో అంటే వీడియో ఫేక్ వీడియో పెట్టి ఇటు మీడియాని కానీ ఇంకా న్యూస్ చూసే వాళ్ళందరినీ ప్రేక్షకులను కానీ వీళ్ళందరినీ కూడా తప్పుదోవ పట్టించి పోలీసులు కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని చెప్పి. సో అంటే ఇప్పుడు 100 మంది ఉన్నా కానీ ఆ పార్టీలో తను హైలైట్ అయింది. సో ఈ వీడియో పెట్టడం వల్ల సో ఆ వీడియో ఫేక్ అని కూడా తెలిసింది. సో దీని మీద మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు గుమ్మడికాయలు ఇగో నా పక్కనే ఉన్నాయని పోలీసులు చూపించినట్టు అయింది. ఆమె ఇప్పుడు పేరు వచ్చింది, బయటకు వచ్చింది కదా అని ఆత్రంగా చేసేసింది ఆమె వీడియో. చివరి తేలింది ఏంటి, అక్కడే ఆ ఏరియాలో ఉన్నటువంటి ఏరియాలోనే ఆమె వీడియో పెట్టిందని చెప్పి తేలింది. ఇప్పుడే జస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఆవిడ ఏదో వీడియో పెట్టారు, అది చూస్తున్నాను. ఏదో బిర్యానీ వీడియో అంట, ఇదిగోండి ఏదో బిర్యానీ చేస్తున్నటువంటి వీడియో ఇప్పుడే చూస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో. కింద కమెంట్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి. అంటే అందరూ దీని గురించి అర్థమైపోయింది, దొరికేసిందని ఆవిడ. సాంప్రదాయని సుబ్బిని సుత్తబోసని అని చెప్పి కామెంట్ పెట్టారు. అలాగే నువ్వు ఎంత కవర్ చేసినా బెంగళూరు వీడియోస్ పక్కా బయటికి వస్తాయి. ఇదిగోండి కమెంట్స్ చదువుతున్నా. అదే నైట్ ఎక్కడ ఉన్నావు, మిషనరీ వస్తుంది ఎక్కడ అని చెప్పేసి కామెంట్స్ వస్తున్నాయి. వాటే కవరింగ్ రేవ్ పార్టీ అని చెప్పేసి దొరికేసింది. ఇంకా డైరెక్ట్గా దొరికేసిన తర్వాత ఇంకా ఎంత చేసినా ఏం చేసినా అంటే ఇప్పుడు పార్టీలో 100 మంది ఉన్నా కానీ హ్యామ గురించి శ్రీకాంత్ గారికి పేరు కూడా వినిపించింది కదా. అలాగే జానీ మాస్టర్ పేరు కూడా పెడితే ట్విట్టర్లో ఆయన కూడా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. సో రేవ్ పార్టీలో ఎవరెవరు ఉన్నారు అనేది ఇప్పుడు హ్యామ గారు ఉన్నట్టు క్లియర్ అయిపోయింది. ఆమె కూడా వైసీపీ పార్టీయే. ఇప్పుడు శ్యామల గారు ఉన్నారా లేరా అనేది తెలియదు, ఆమె కూడా వైసీపీ పార్టీయే. సో వరుసగా ఆ పార్టీ వాళ్ళే దొరుకుతున్నారంటే మరి అందరూ కలిసి వాళ్ళకి కలిసి ఏమైనా చేసుకున్నారేమో మరి తెలియదు. మరి అన్ని సోషల్ మీడియాలో కమెంట్స్ వస్తున్నాయి. నేను చదువుతున్నా, అందరిలాగానే కమెంట్స్ చదువుతున్నా, నాకు తెలియదు. అదే సిద్ధం, రేవు పార్టీకి సిద్ధం అన్నట్లుగా అందరూ కలిసి. ఓకే రైట్. అంటే ఇప్పుడు ఎక్కువగా తన గురించే మాట్లాడుతున్నారు. ఇంతమంది ఉండగా అందరి పేర్లు చెప్పకుండా హ్యామ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని కూడా కామెంట్స్ చాలామంది చేస్తున్నారు. దానికి కారణం ఏంటి? కారణం ఇంక సెలబ్రిటీ కదా, సెలబ్రిటీ. పైగా ఇంకా ఆబ్వియస్లీ ఇప్పుడు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఈ టైంలో ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్లో ఇటువంటి రేవ్ పార్టీలో ఇలా దొరకడం దానికి అడ్వాంటేజ్గా ఇంకా అవతల పార్టీ వాళ్ళు కార్యకర్తలు అభిమానులు ఇలా మాట్లాడుకుంటారు ఆబ్వియస్లీ. సో పైగా సెలబ్రిటీ కదా, ఫేక్ ఏం ఫేక్ వీడియో ఎఫెక్ట్ ఏమైనా అయిందంటే అక్కడే ఉండి వేరే చోట అదే చెప్తున్నాను కదా, గుమ్మడికాయలు నా పక్కన ఉన్న వచ్చి చూసుకొని ఎత్తుక్కోండి అన్నట్లుగా ఆమె కెలిగినా కెలకపోయినా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కొంచెం టైం పట్టి వాళ్ళే కనుక్కునే వాళ్ళు, ఇంక ఎక్కువ టైం తీసుకునేవాళ్ళు రెహమా గారు. ఆమె చెప్పేసుకున్నట్టుగా అయిపోయింది ఆ వీడియో పెట్టి, అనవసరంగా పోలీసులను కెలికి చెప్పినట్టుగా అయింది. అయితే అంటే ఇప్పుడు ఈ రేవ్ పార్టీలు, పబ్స్, నైట్ పార్టీలు అనడం కానీ సెలబ్రిటీసే ఎక్కువగా అటువంటి పార్టీస్లో ఉంటారు, అటువంటి పార్టీస్లో దొరుకుతూ ఉంటారు. సో ఇండస్ట్రీ నుంచి దీనికి సపోర్టు ఉంటుంది అనుకుంటున్నారా? అందరూ అలా ఉండరు కదా. ఇప్పుడు బయట కూడా ఇప్పుడు నార్మల్ పబ్లిక్లో కూడా అటువంటి రేవ్ పార్టీలు చేసుకుంటారు, అలానే అందరూ చేసుకోరు కదా. సెలబ్రిటీసే ఎందుకు అని అంటే వాళ్ళు మనుషులే, వాళ్ళు తెర మీద కనిపిస్తారు కాబట్టి వాళ్ళు దొరికేటప్పటికి కొంచెం న్యూస్ అనేది కొంచెం మసాలా దొరుకుద్ది ఛానల్స్ వాళ్ళకి, కాబట్టి కొంచెం వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంటారు. ఇండస్ట్రీలో కూడా డిగ్నిటీగా ఉండి కెరీర్ మీద ఫోకస్ చేస్తా కెరీరే జీవితం అన్నట్లుగా ఉండేవాళ్ళు ఉంటారు. ఇలా రేవు పార్టీలకి, రేకుల పార్టీలకి వెళ్ళి దొరికే వాళ్ళు కూడా ఉంటారు. అందుట్లో ఈ లిస్ట్లో హ్యామ గారు దొరికారు ఈసారి. అంటే ఈ మొత్తం ఇన్సిడెంట్ చూసిన తర్వాత యాక్టర్ హ్యామ అంటే మీ మైండ్లో ఎట్లా ఫిక్స్ అయింది? ఇంకా రేవ్ పార్టీ గుర్తొచ్చిద్దాము. మరి మీకు అలా గుర్తు రావాలని కోరుకుంటున్నారండి? నాకైతే హ్యామ అనగానే అతల్లో బ్రహ్మానందం గారి వైఫ్ ఆ కాంబినేషన్ గుర్తొచ్చిద్ది. తర్వాత ఇప్పుడు మళ్ళీ క్యారెక్టర్స్ కూడా చేయట్లేదు. క్యారెక్టర్స్ చేయట్లేదంటే ఇప్పుడు కొత్త ఆర్టిస్టులు వస్తున్నారు. ఇవేమో హీరోయిన్ ఏం కాదు కదా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏమో. క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. సో ఏమో ఖాళీగా ఉంది, అందుకే పార్టీలకు వెళ్తుందేమో అని నేను అనుకుంటున్నాను. రేవ్ పార్టీ న్యూస్ చూసావా? చూసానన్న. ఆ న్యూస్ చూడగానే నీకు ఎవరు కనిపించారు? ఎవరు అంటే మైండ్లో ఫిక్స్ అయిందంటే ఫస్ట్ హేమ గారు అని చెప్పేసి అని అన్నారన్న.
కానీ మధ్యలో ఒక వీడియో పెట్టింది కదా నిన్న, ఆ వీడియోని చూసి ఫస్ట్ అందరూ ఏమనుకున్నారు ఫేక్ ఒరిజినల్ వీడియో ఇది, రేవు పార్టీలో దొరికిన వీడియో ఫేక్ అని చెప్పేసి అని అనుకున్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు మనకి డే మారే కొద్దీ మనకు తెలిసింది ఏంటంటే రేవు పార్టీ న్యూసే ఒరిజినల్ న్యూస్, ఆమె పెట్టిన న్యూస్ ఫేక్ న్యూస్. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉండి తీసిన, మళ్ళీ ఇంకోటి మర్చిపోయాను అన్న, దాంట్లో ఆ వేణు నేను ఒక వీడియో బయట ఇస్తున్నాను మళ్ళీ చెప్తా అని చెప్పి కాల్ కట్ చేస్తుంది కదా, అది ఇంకా పెద్ద కామెడీ. దాని గురించి ఇంకేం మాట్లాడతామన్న, అంత క్లియర్గా దొరికిపోయిన తర్వాత. అంటే ఏమనిపించింది అంటే ఈ డ్రామా అంతా చూసిన తర్వాత చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, ఇంత డ్రామా క్రియేట్ చేసి తనకు తానే హైలైట్ చేసుకుని ఇప్పుడు అంతమంది ఉన్నా కానీ తన పేరే వినిపించేలాగా చేసుకుంది అని చెప్పేసి. అంటే ఇంకొంచెం ఎక్కువ రేవు పార్టీలకు అందరు పిలవాలనుకుంటుందేమో అన్న, మరి నాకు తెలియదు అదైతే. ఎందుకంటే హైలైట్ అయిందనుకో రేవు పార్టీలకు వెళ్తే అందరికి తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా పెద్ద వేరే సెలబ్రిటీస్కి చేసుకుంటారు, ఆ టైంలో ఆమెను పిలిస్తే ఆమె కొంచెం హైప్ ఉంటుంది కదా, దానికోసం అట్లా చెప్పిందేమో పేరు. ఆమె కొంచెం ఆమె హైలైట్ చేసుకుంది. అంటే ఈ పార్టీస్లో ఈ డ్రగ్స్ ఇష్యూలో సెలబ్రిటీస్ దొరుకుతూ ఉంటారు, బట్ ఒక 2 days మాట్లాడుతుంటారు, తర్వాత మళ్ళీ దాని గురించి మళ్ళీ న్యూస్ ఉండదు ఎక్కువగా. కానీ సెలబ్రిటీస్ ఇందులో దొరకడంలో ఏంటి అసలు, సెలబ్రిటీసే ఎందుకు? ఇప్పుడు నేనున్నా, మీరున్నారు, మీకు దొరుకుతాయి డ్రగ్స్ ఇప్పుడు కావాలంటే, నాకు దొరుకుతాయి పోనీ, సరే అది పక్క పెట్టు. నాలాంటి రేవు పార్టీకి తీసుకుపోతారు అన్నోడన్న, మనం చేసుకోగలుగుతామా? మనకు ఆ రేంజ్ ఉందా? కాబట్టి వాళ్ళకే రేంజ్ ఉంది, వాళ్ళకే అవుతుంది కాబట్టి వాళ్ళతోనే అవుతుంది, అది మనతోనే యాడ్ అవుతుంది. మన చిన్న బతుకులు వాళ్ళే పెద్ద బతుకులు. కరెక్టే అంటారా అట్లా ఈ డ్రగ్స్ తీసుకుని పబ్లిక్ ఫిగర్స్ అందరూ కూడా ఇట్లా చేస్తూ, అంటే పబ్లిక్ మీద కూడా ఈ ఇన్ఫ్లుయెన్స్ కూడా పడుతూ ఉంటుంది కదా, సో ఎంతవరకు కరెక్ట్ అంటారు? అన్న ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ అట్లా చాలామంది దొరుకుతున్నామని తెలిసి కూడా చేస్తున్నారంటే వాళ్ళకి అది అలవాటే కదా అన్న, పెద్ద స్పెషల్ ఏం లేదు ఇందులో, దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తెలియదమ్మా తెలియదు చేస్తున్నారు అని అనుకుంటే కాదు, చాలామంది హీరోలు దొరుకుతున్నారు, హీరోయిన్లు దొరుకుతున్నారు, అయినా ఇట్లా చేస్తారు అంటే ఏముంది, 2 రోజులు మాట్లాడుకుంటారు అందరి లెక్కనే, ఆ తర్వాత లైట్ అయిపోతుంది, లేకపోతే స్టేషన్లో కేసులో పైసలు ఇచ్చినామా బయటకు వెళ్ళిపోయామా, 2 రోజులు అయితే అదే న్యూస్ ఫేక్ న్యూస్ అని మళ్ళీ క్రియేట్ చేస్తారు. జనాలు పిచ్చోళ్ళు అవుతారు అంతేలే, కానీ వాళ్ళకి ఏం కానీ వాళ్ళు మంచిగా ఉంటారు చల్లగా. ఇంతకుముందు ఎటువంటి ఒపీనియన్ ఉండేది, ఇప్పుడు ఎటువంటి ఒపీనియన్ వచ్చింది? హేమ గారి పైన, హేమ గారు అంటే నాకు పెద్ద గుర్తులేదు, కానీ నేను రవితేజ సినిమాలు మంచిగా చూస్తా. రవితేజ సినిమాలో ఏమండి ఇదిగోండి ఆవకాయ అని చెప్పి తీసుకొస్తా, షాక్ సినిమా అనుకుంటా, దాంట్లో ఏంటి తులసి గారు మేము ఆల్రెడీ భోజనం చేసామంటారు రవితేజ. అప్పుడు ఆమె పెట్టిన ఫేస్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో అదే గుర్తుందన్న నాకు, ఇంకా అప్పటి నుంచి కూడా ఆమె సినిమాలు చూడలే నేను. ఇప్పుడు బాగా గుర్తొచ్చింది అన్న, ఇది చూడగానే నాకు అదే గుర్తొచ్చింది, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనమాట ఇది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.